Hey everyone, want to join our live interactive classes? Just click the link in the description and start your journey today. Uh, Welcome to Fresh Library Telugu YouTube channel. సో ఇవాళ ఈ క్లాస్లో మనం పైథాన్కి సంబంధించిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లోని కామన్ ప్యాటర్న్స్ వాట్ ఆర్ ద కామన్ ప్యాటర్న్స్ ఇన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ పైథాన్. ఓకే, అంటే మన పైథాన్లో యూజ్ చేసేటువంటి కామన్ ప్యాటర్న్స్. ఓకేనా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో కామన్ ప్యాటర్న్స్ ఏవైతే యూజ్ చేస్తామో వాటి గురించి, అదేవిధంగా హౌ టు యూజ్ దెమ్, అవి ఏ విధంగా యూజ్ చేయాలి ఆ, అనేది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో without any further delay, let's start our today's session. Let's start our today's session. ఓకే, ఫస్ట్ మనం ఇవాళ ఈ క్లాస్లో ప్రొసీడ్ అయ్యే ముందు లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం. తర్వాత ఇవాళ ఈ క్లాస్లో మనం ప్రొసీడ్ అవుదాం. ఓకే, సో ఇంత ముందు క్లాస్లో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంబంధించి అసలు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఓకే, అదేవిధంగా వాటి యొక్క ఫంక్షన్స్, ఈ మ్యాచ్, సెర్చ్, ఫైండ్ ఆల్, స్ప్లిట్, కంపైల్, సో ఇవన్నీ కూడా ఇవేంటివి అనేది కూడా మనం చూసాము. అదేవిధంగా ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఏ మాడ్యూల్ యూజ్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటామో, ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా చూసాము. దానికి వచ్చేసరికి ఇంపోర్ట్ ఆర్ఏ అనే మాడ్యూల్ యూజ్ చేసి మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాం. ఆర్ఏ అంటే ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అదేవిధంగా ఈ మ్యాచ్, ఫైండ్ ఆల్ ఇవన్నీ కూడా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో యూజ్ చేసేటువంటి ఫంక్షన్స్ అని కూడా మనం చెప్పుకున్నాము. దాని తర్వాత రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, అసలు మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రియల్ వరల్డ్లో ఎక్కడ యూజ్ చేస్తాము. ఓకేనా, సో ఫర్ వ్యాలిడేటింగ్ ద మొబైల్ నెంబర్, వ్యాలిడేటింగ్ ద ఈమెయిల్ అడ్రస్, ఓకే, ఎక్స్ట్రాక్టింగ్ ద నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ టెక్స్ట్. అంటే ఇవన్నీ కూడా, అంటే మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు అది కరెక్టా కాదా అని, అదేవిధంగా మెయిల్ అడ్రస్ ఇచ్చినప్పుడు అది కరెక్టా కాదా, ఆల్ నెంబర్స్, అంటే ఇచ్చినటువంటి టెక్స్ట్లో ఓన్లీ మన ఫోన్ నెంబర్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది ఏ విధంగా యూజ్ చేస్తాము. అదేవిధంగా ఓన్లీ వర్డ్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఓకే, ఫైండింగ్ ఆల్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్స్. ఓకేనా, ఆ వర్డ్స్ క్యాపిటల్ లెటర్స్ స్టార్ట్ అయినటువంటి వర్డ్స్ మాత్రమే ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అదేవిధంగా ఈమెయిల్ ఐడీస్ ఇవన్నీ కూడా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది కూడా మనం చూసాము. ఓకే, నెక్స్ట్ ఏమేమి సింబల్స్ యూజ్ చేస్తాము ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో అనేవి కూడా మనం చూసాము. ఫస్ట్ డాట్, ఎనీ క్యారెక్టర్, అదేవిధంగా క్యారెట్, డాలర్, ఆస్టరిక్. ప్లస్ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ప్రీవియస్ క్లాసెస్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రిఫర్ చేయండి, అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతాయి. ఓకేనా, సో ఇంతవరకు మనం చూసాము. ఇప్పుడు మనం ఇవాళ క్లాస్లో కామన్ ప్యాటర్న్స్ ఏమేమి యూజ్ చేస్తాము ఈ రెగ్యులేషన్ అనేది కూడా మనం చూడబోతున్నాము. సో టుడేస్ అవర్ టాపిక్ నేమ్ ఈస్ కామన్ ప్యాటర్న్స్ ఇన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, కామన్ ప్యాటర్న్స్లో ఫస్ట్ వచ్చేసరికి మన ఫస్ట్ యూజ్ చేసేటువంటిది బ్యాక్ స్లాష్ డి. ఇంకొక స్పేస్ తీసుకుంటే ఇంకో లైన్ నుంచి స్టార్ట్ చేద్దాము. బ్యాక్ స్లాష్ డి. సో బ్యాక్ స్లాష్ డి అంటే స్లాష్ అనేది ఇక్కడ రెగ్యులేషన్స్లో ఇచ్చేస్తాము, స్లాష్ సింబల్. అదేవిధంగా డి అంటే డిజిట్ అనమాట.
జస్ట్ గివ్ మీ సెకండ్. సో ఈ డిజిట్స్ అనేవి మనకి 0-9 ఉంటాయి కదా, అంటే నెంబర్స్ అనమాట. 0-9 నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. డిజిట్స్ మనకి 0-9. ఓకే. నెక్స్ట్ బ్యాక్ స్లాష్ క్యాపిటల్ డి. క్యాపిటల్ డి వచ్చేసరికి ఇది నాట్ ఏ డిజిట్ అనమాట. అంటే స్మాల్ డి అయితే డిజిట్స్ మెన్షన్ చేస్తుంది, రిఫర్ చేస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ డి ఇస్తే నాట్ ఏ డిజిట్. ఓకే. సో దీనికనే కాదు, వర్డ్ కావచ్చు, వైట్ స్పేస్ కావచ్చు, ఏదైనా సరే అవి మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. నాట్ ఏ డిజిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ స్లాష్ డబ్ల్యూ మీన్స్ వర్డ్. W means word character, we can say. సో ఈ వర్డ్ క్యారెక్టర్లో మనకి ఏమి ఉంటాయంటే స్మాల్ ఏ టు జెడ్ ఉంటుంది, కామా క్యాపిటల్ ఏ టు జెడ్ ఉంటుంది. సో ఇది తీసేయచ్చులండి. అదేవిధంగా 0-9 నెంబర్స్ ఉంటాయి, కామా అండర్ స్కోర్ కూడా ఉంటుంది. ఓకేనా. ఇది ఏంటి, ఎక్కడ, ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా మీకు అప్కమింగ్ సెషన్లో వస్తుంది. మన యొక్క ఎగ్జాంపుల్ చూసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రాక్టికల్గా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు స్మాల్ డబుల్ చూసాం కదా, ఇప్పుడు క్యాపిటల్ డబుల్ పైథాన్ కేస్ సెన్సిటివ్ కదా, గుర్తుంచుకోవాలి మీరు ఆ విషయం. సో ఇప్పుడు క్యాపిటల్ డబుల్ ఇచ్చే సేమ్ పైన ఏ విధంగా అయితే మనం క్యాపిటల్ డి నాట్ ఏ డిజిట్ అనుకున్నామో, ఇక్కడ క్యాపిటల్ డబుల్ ఇస్తే నాట్ ఏ డిజిట్, నాట్ ఏ వర్డ్, నాట్ ఏ వర్డ్ క్యారెక్టర్. నెక్స్ట్ బ్యాక్ స్లాష్ ఎస్. బ్యాక్ స్లాష్ ఎస్ అంటే వైట్ స్పేస్. ఈ జస్ట్ విని గుర్తుంచుకోండి, తర్వాత మీకు ప్రాక్టికల్గా తర్వాత అర్థమవుతాయి. ఓకే. వైట్ స్పేస్, బ్రాకెట్స్, స్పేస్ కమా ట్యాబ్. ఓకేనా. ట్యాబ్ ఇచ్చిన స్పేస్ వస్తుంది, స్పేస్ ఇచ్చిన స్పేస్ వస్తుంది కదా. ఓకే. బట్ యూసేజ్ ఈస్ డిఫరెంట్, రైట్? యా. అండ్ దెన్ క్యాపిటల్ ఎస్, నాట్ ఏ వైట్ స్పేస్. ఓకే. ఇవి కామన్ ప్యాటర్న్స్. ఓకేనా. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసేటువంటి కామన్ ప్యాటర్న్స్. జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా గుర్తుంచుకోండి, నేను మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ మనకి ప్రాక్టికల్గా వచ్చేసరికి మనం విఎస్ కోడ్ యూజ్ చేస్తాం కదా. విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా మీకు
వేరే వీడియో చేశాను. ఓకేనా. సో ఆ వీడియోని మీరు ఒకసారి ఫాలో అవ్వండి. హౌ టు ఇన్స్టాల్ దిస్ విఎస్ కోడ్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఆ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అనేది. దీనిలో మనకి ఫస్ట్ పైథాన్లో సంబంధించిన పైథాన్ అనే కాదు, దీనిలో విఎస్ కోడ్లో మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా సరే ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఏవైనా మనకి పర్టికులర్గా ఇట్లా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని కానీ, లేదంటే ఓటీపీ జనరేషన్ యూజింగ్ పైథాన్, ఇంకా మనకి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, రోలింగ్ ఎడేస్ లాంటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, ఇలాంటివి ఏవైనా సరే మనకి ఫంక్షన్స్ చేయాలంటే ముందుగా మనం దానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఆర్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మాత్రమే మనం వీటిని యూజ్ చేయగలం, లేదంటే యూజ్ చేయలేం. ఓకేనా. సో ఫస్ట్ అందుకోసం నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇంపోర్ట్ అనేది రాస్తున్నాను. ఇంపోర్ట్. ఓకేనా. ఇంపోర్ట్ ఆర్ఈ అని ఇస్తున్నాను. ఇంపోర్ట్ ఆర్ఈ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని. సో, అదే విధంగా మనం ఇంతకుముందు పైచామ్ యూజ్ చేసాము. పైచామ్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఈ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి అంటే దానికోసం మనకి ఈ సిస్టమ్ ఇంటర్ప్రిటర్లోకి వెళ్ళిపోయి ప్యాకేజెస్ మీద క్లిక్ చేసి దానిలో ప్యాకేజ్ నేమ్ ఎంటర్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసి తర్వాత యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ విఎస్ కోడ్లో అంత ప్రొసీజర్ అవసరం లేదు. అది కూడా జస్ట్ నార్మల్ ప్రొసీజరే. పైచామ్ కూడా పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. కాకపోతే ఇంకా బిఎస్ కోడ్తో కంపేర్ చేస్తే పైచామ్ కొంచెం లెంతీ. బట్ బిఎస్ కోడ్లో వచ్చేసరికి మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ప్యాకేజెస్ అనేవి. సో ఇక్కడ నేను ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ ఆర్ఈ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ దీనిలో మనకి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ ఉంటుంది కదా, ఈ ఫైల్లోకి వెళ్ళిపోయి ఈ ఫైల్లోకి వెళ్ళిపోయి న్యూ ఫైల్ అని సెలెక్ట్ చేసుకొని, సో ఫైల్ నేమ్ ఇచ్చేసరికి పైథాన్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకొని తర్వాత దాన్ని యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను కొత్త ఫైల్ అనేది తీసుకోవట్లేదు. సో నెక్స్ట్ మన ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఇంపోర్ట్ ఆర్ఈ. ఇంపోర్ట్ ఆర్ఈలో ఫస్ట్ నేను టెక్స్ట్ని పెడుతున్నాను. టెక్స్ట్ టెక్స్ట్ ఈక్వల్ టు మై నెంబర్. అంటే ఇప్పుడు ఒక నెంబర్ అనేది ఇచ్చేసి దాని ద్వారా మన ఆపరేషన్స్ని స్టార్ట్ చేస్తాము. ఆపరేషన్ అంటే ప్రోగ్రామ్స్ని. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఫస్ట్ డిజిట్స్ ఇస్తున్నాను. 9 0 1 2 3 4 5 6 7 8 8 ప్లస్ 0 9 ప్లస్ 10. ఓకే, 10 నెంబర్స్ వచ్చేసాయి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అనేది ఇస్తున్నాను. ఓకే. తర్వాత ఇప్పుడు నేను మనం ఇచ్చినటువంటి టెక్స్ట్ అనేది ఇక్కడ ఏంటంటే వేరియబుల్ నేమ్. తెలుసు కదా మీకు. ప్రీవియస్‌గా మన క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు చూస్తే ఇది అర్థమవుతుంది. ఓకేనా. సో టెక్స్ట్ అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్. ఇక్కడ నేను నంబర్ అనేది ఇస్తున్నాను. మై నంబర్ ఈస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నామంటే నంబర్ అనేది ఉంది కదా, ఈ నంబర్‌ని మాత్రమే ఫైండ్ చేయాలనుకుంటున్నాను. ఈ టెక్స్ట్ వదిలేసి మనకి నంబర్ ఒకటే కావాలి. సో దానికోసం జస్ట్ నేను ఇక్కడ ఒక టైటిల్ ఇస్తున్నాను కామెంట్‌లో. ఎందుకంటే మీకు మనం ప్రోగ్రామ్ దేనికోసం రాస్తున్నాము, కోడ్ దేనికోసం చేస్తున్నాం అనేది కూడా మీకు అర్థం అవ్వాలి కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఫైండ్ ఫోన్ నంబర్. ఫైండ్ ఫోన్ నంబర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఈ ఫైండ్ ఫోన్ నంబర్ అనేది జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, మీరు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ కమెంట్ చేశాను అందుకే. ఓకే. సో ఇక్కడ నేను
ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. వేరియబుల్ నేమ్ వచ్చేసరికి మ్యాచ్ అని. సో, మ్యాచ్ చేయాలి కదా ఇక్కడ డిజిట్స్‌ని. అందుకోసం అని చెప్పేసి నేను మ్యాచ్ అనేది ఇస్తున్నాను. సో, ఇక్కడ మ్యాచ్ తర్వాత మనం ప్యాటర్న్ ఇక్కడ యూజ్ చేయాలి. ఐ మీన్ ఫంక్షన్ ఇక్కడ రాయాలి. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఫంక్షన్ అనేది. ఆహ్, దానికోసం అని చెప్పేసి ఆర్‌ఈ డాట్ సెర్చ్ అని ఇస్తున్నాను. సెర్చ్ అంటే ఇక్కడ సెర్చ్ చేస్తుంది. ఓకే. సెర్చ్‌ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు పారాన్సిస్‌లో ఆహ్, ఈ ప్యాటర్న్ అనేది ఇవ్వాలి. ప్యాటర్న్ వచ్చేసరికి ఆర్ అంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్, బ్యాక్ స్లాష్ డి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! దీనిలో డి అంటే డిజిట్స్ ఇక్కడ ఉంటుంది చూడండి. నంబర్స్ అంటే డిజిట్సే కదా! అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను డిజిట్స్ అని ఇస్తున్నాను. అదేవిధంగా మనం ఎన్ని నంబర్స్‌ని ఫైండ్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో, దానికోసం అని చెప్పేసి నేనిక్కడ ఫ్లవర్ ప్రాసెస్‌లో ఓకేనా? ఓకేనా? ఈ ఆహ్, ఫ్లవర్ ప్రాసెస్‌లో నంబర్ ఎ ఎ ఎ ఎన్ని నంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలనేది కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. తర్వాత కామా టెక్స్ట్. అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆహ్, ఈ నంబర్స్ అనేవి దేని నుంచి తీసుకోవాలి నంబర్స్ అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి కదా! ఇక్కడ నేను ఈ నంబర్స్‌ని ఏ వేరియబుల్‌లోకి అసైన్ చేశాను? టెక్స్ట్‌లోకి అసైన్ చేశాను. సో, ఇక్కడ ఈ 10 నంబర్స్ అనేవి ఈ టెక్స్ట్‌లో నుంచి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ టెక్స్ట్ అని ఇస్తున్నాను. ఈ జస్ట్ సింపుల్ నార్మల్ ప్రోగ్రామే. చెప్పుకోవడానికి అలా ఉంటుంది గానీ జస్ట్ గుర్తుపెట్టుకొని రాసేస్తే పెద్ద విషయమేం కాదు. జస్ట్ మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్‌ఈ డాట్ సెర్చ్ ఆహ్, ఇన్ పారాసిస్ దిస్ కోడ్ ఓకేనా? ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఏ అని ఇస్తే ఏ అని ఇవ్వచ్చు. బి అని ఇస్తే బి అని ఇవ్వచ్చు. ఏది ఇస్తే అది ఇక్కడ ఇచ్చేయాలి అంతే. టెక్స్ట్ అనేది రాయనవసరం లేదు. ఈ వేరియబుల్ నేమ్స్ టెక్స్ట్ గాని, మ్యాచ్ గాని మనం ఏ అని ఇస్తే ఏ అని, బి అని ఇస్తే బి అని సో, అలా మనం ఇచ్చేసుకోవచ్చు. ఖచ్చితంగా టెక్స్ట్ అనే ఇవ్వాలి. ఖచ్చితంగా మ్యాచ్ అనే ఇవ్వాలి. అలాంటివి ఏమి లేవు. ఓకే. సో, ఇక్కడ నేను ఆల్రెడీ ఇంకా ఫంక్షన్‌లు రాసాను. ఫంక్షన్‌లో ప్యాటర్న్ గూడా ఇచ్చేసాను. సో, ఈ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే అసలు ప్యాటర్న్ అంటే ఏంటి అంటే మీకు ఇంతకుముందు క్లాస్‌లో కూడా చెప్పినట్టున్నాను. సో, ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మనం మ్యాచ్ చేయాల్సింది డిజిట్స్‌నా, వర్డ్‌నా, స్పేస్‌నా లేకంటే ఇంకేమైనా స్పెషల్ క్యారెక్టర్సా ఇలాంటివి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుందనమాట. ఇక్కడ మనం ఉన్నాయి కదా! అది వర్డా, ఐ మీన్ స్పేసా లేకపోతే నంబర్సా ఇవన్నీ కూడా సేమ్ అలానే అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అంటే మనం ఆల్రెడీ ఫంక్షన్ ఇచ్చేసాం. దాన్ని మరి మనం ఆహ్, రాసినటువంటి ఫంక్షన్ లేదా ప్రోగ్రామ్‌కి అవుట్‌పుట్ తెలుసుకోవాలి గదా! ఆ అవుట్‌పుట్ తెలుసుకోవడానికి నేనిక్కడ ప్రింట్ అని ఇస్తున్నాను. ప్రింట్ ఆఫ్ మ్యాచ్ గ్రూప్. మ్యాచ్ డాట్ గ్రూప్. ఓకే. ప్రింట్ ఆఫ్ మ్యాచ్ డాట్ గ్రూప్. సో, ఈ గ్రూప్ ఏం చేస్తుందంటే, ఈ నంబర్స్‌ని మనం ఇండివిడ్యుయల్‌గా ఇవ్వకుండా ఒక గ్రూప్‌లాగా మ్యాచ్ చేస్తుందనమాట. గ్రూప్‌లాగా ఇచ్చేస్తుంది. ఈ గ్రూప్ నెక్స్ట్ ప్రోగ్రామ్‌కి మనం గ్రూప్‌ని యూజ్ చేయకుండా ఇద్దాము. అప్పుడెలా వస్తుందో కూడా చూద్దాం. అప్పటికి, ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో కూడా మీరు ఫైండ్ ఔట్ చేద్దురు గాని. ఓకే. సో, ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాయడం అనేది అయిపోయింది. ఇంక నేను ఎగ్జిక్యూషన్ మాత్రమే ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, చూడండి నంబర్ అనేది ఇచ్చేసింది. మనం ఏదైతే నంబర్ ఇక్కడ మెన్షన్ చేసామో, ఆ నంబర్‌ని ఇక్కడ మనకి అవుట్‌పుట్‌లో చూపిచ్చేసింది. సో, ఇదన్నమాట. ఆహ్, సెర్చ్ చేయటం గాని, ఫైండ్ చేయటం గాని ఇచ్చినటువంటి స్ట్రింగ్స్‌లో ఓన్లీ నంబర్స్ మాత్రమే ఫైండ్ ఔట్ చేయటం. ఓకేనా? సో, నేనిప్పుడు దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా మన లైవ్ క్లాస్ నోట్స్‌లో మెన్షన్ చేయబోతున్నాను. ఎందుకంటే ఆహ్ ఎవరైతే లైవ్ క్లాస్‌లో జాయిన్ అవుతారో, ఎవరైతే కోర్స్ కావాలనుకుంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి సెండ్ చేస్తాను కదా! ఈ నోట్స్. వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది.
జస్ట్ రిఫర్ చేసుకోవడానికి. ఇంకోటి లైవ్ క్లాస్లో అయితే మీరు డౌట్స్ కూడా అడగటానికి ఉంటుంది కదా. నెక్స్ట్, సో ఇక్కడ నాకు ఇక్కడతో ఇది అయిపోయింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా అంత అవసరం లేదు. సో దీనికోసం అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ దీన్ని కమెంట్ చేస్తున్నాను. మనకి దీంతో పని లేదు. నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్, కాకపోతే అలా ఉంచాను అంతే. సో ఇక్కడ వచ్చేసరికి మనం నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ఫైండింగ్ ఆల్ డిజిట్స్. ఓకే, ఇందాక ఫైండ్ 4 నెంబర్స్, ఇప్పుడు ఫైండ్ ఆల్ డిజిట్స్. డిఫరెన్స్ ఏంటనేది కూడా మీకు ప్రోగ్రామ్ రాసిన తర్వాత, ఐ మీన్ అవుట్పుట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. సో ఇక్కడ ఫైండ్ ఆల్ డిజిట్స్ అండర్స్కోర్ డిజిట్స్. ఓకే, సో ఇలా ఇస్తున్నాను. కానీ ఇలానే ఇవ్వాలని కాదు, మీరు ఏ వేరియబుల్ నేమ్ అయినా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మన రాశి ఫంక్షన్ తగ్గట్టుగా ఇస్తే మీకు క్లియర్గా ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇలా ఇస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఆర్ఈ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అదేవిధంగా ఫైండ్ ఆల్, ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఫైండ్ ఆల్ అనేది ఇస్తున్నాము. ఇంతకు మనం సెర్చ్ అని ఇచ్చాము సెర్చ్ చేయడానికి, ఇప్పుడు ఫైండ్ ఆల్ ఇస్తున్నాము. అదే డిఫరెన్స్. నెక్స్ట్ మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఇక్కడ \t టెక్స్ట్ కదా మనం ఇచ్చింది, అందుకని మళ్ళీ ఇక్కడ నేను టెక్స్ట్ ఇస్తాను. నేనేం పెద్ద చేంజెస్ ఏం చేయలేదు, జస్ట్ ఫైండ్ ఆల్ ఒకటే చేంజ్ చేశాను అంతే. మిగతా అంతా ఇంతకుముందు ఇచ్చినటువంటి ఫంక్షనే. ఓకే, ఆల్ డిజిట్స్ అని ఇచ్చాను, రీఫైండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అవుట్పుట్ చూడాలి కదా. అవుట్పుట్ చూడడం కోసం ప్రింట్ ఆఫ్ ఆల్ అండర్స్కోర్ డిజిట్స్. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ముందుగా నేను క్లారిటీ రావడం కోసం ఇక్కడ అవుట్పుట్ క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేసేసా. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. సో చూడండి, మనం ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నీ కూడా ఫైండ్ ఆల్ అంటే నెంబర్స్ అన్నీ ఫైండ్ ఆల్ నెంబర్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఇందాక ఏమిచ్చాము, గ్రూప్ అని ఇచ్చాము. మ్యాచ్ డాట్ గ్రూప్ అని ఇచ్చాం కాబట్టి ఇండివిజువల్గా కాకుండా కా కాంబినేషన్తో చూపించింది. కావాలంటే ఒకసారి మీరు ప్రీవియస్ అవుట్పుట్ నుంచి చూడండి, బ్యాక్ చేసుకొని. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండివిజువల్గా ఇచ్చేసింది అనమాట ఒక్కొక్క నెంబర్ని. ఓకేనా, గ్రూప్ ఇవ్వకపోతే ఇలా వస్తుంది, గ్రూప్ ఇస్తే అలా వస్తుంది. ఓకే, సో ఇది కూడా మీకు లైవ్ క్లాస్ నోట్స్లో కాపీ చేస్తాను. జస్ట్ వెయిట్ ఏ సెకండ్. దీనికి వచ్చేసరికి టైటిల్ కూడా ఇచ్చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను మీకు ప్రాక్టికల్గా ఏదైతే చెప్తున్నానో, ఏదైతే చూపిస్తున్నానో అదే మీకు లైవ్ క్లాస్లో నోట్స్లో కూడా ఇస్తున్నాను. అప్పుడే మీకు అర్థమవుతుంది కదా. ఓకే, ఫైండ్ ఫోన్ నెంబర్.
ఇది ఇంకిక్కడ అవసరం లేదు. చేస్తాం. అదే విధంగా ఇది ఉంది కదా! సో, దీనికొచ్చేసరికి నేను పెండాలజిస్ట్ కదా! ఓకే. మీకు ఒకవేళ మీరు నోట్స్ తీసుకుంటే రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరైతే నోట్స్ తీసుకుంటే వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకేమైనా డౌట్ వచ్చినప్పుడు ఈ కోడ్‌ని కాపీ చేసి, పేస్ట్ చేసి, రన్ చేసి చూడొచ్చు. మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు అవుట్‌పుట్ చూపించిన తర్వాతే నేను ఇందులో పేస్ట్ చేస్తున్నాను కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. ఓకే. సో, నెక్స్ట్ మన నెక్స్ట్ ఫంక్షన్ సో, ఇక్కడ నేను ఇదంతా ఇప్పుడు మళ్ళీ వేరే ఫంక్షన్ కాబట్టి ఇదంతా కూడా నేను తీసేస్తున్నాను. వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఇది కూడా అవసరం లేదు, తీసేద్దాం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో, హియర్ సరే ఫ్రెష్‌గా మళ్ళీ ఇంపోర్ట్ ఆర్‌ఈ. ఈసారి మనం పైన ఇచ్చేద్దాం టైటిల్ మనం ఏం చేయబోతున్నాం అనేది. సో, ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ మనం ఇచ్చేది మనం రాసే కోడ్ దేనికోసం అంటే రీప్లేసింగ్ అనమాట. సబ్స్టిట్యూట్ చేయటం లేదా రీప్లేస్ చేయటం. అంటే ఇది ఎలా అంటే మీకు ఇప్పుడు గూగుల్‌లో క్రోమ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. సో, ఇప్పుడు మెయిల్ ఉంది కదా! మెయిల్ లాగిన్ అవుతుంటే మెయిల్ లాగిన్ అని కొడతాం. ఓకేనా? సో, మెయిల్ లాగిన్ కొట్టినప్పుడు సో, ఇక్కడ చూడండి. సైన్డ్ ఔట్ ఇదా డైరెక్ట్‌గా సైన్ ఇన్ అవుతుందా? లేదా ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తాను ఆగండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఏదో సాంకేతిక లైవ్ క్లాసెస్. ఓకే. @some gmail.com. ఓకే. సో, ఇక్కడ ఇగోండి ఇలా నేను పాస్వర్డ్ ఇస్తుంటే ఆటోమేటిక్‌గా మనకి మాస్క్ అయిపోతుంది కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ షోయింగ్ పాస్వర్డ్ ఇట్ ఈస్ షోయింగ్ యస్ డాట్స్. సమ్‌టైమ్స్ ఇట్ విల్ షో ఎక్స్ సింబల్స్. ఓకే. అదే విధంగా సో, అంటే ఏంటంటే ఇక్కడ మాస్క్ అయిపోతుంది. అంటే ఎవరికీ కనిపించకూడదు కదా! పాస్వర్డ్ దానికోసం అని చెప్పేసి ఇలా మాస్క్ చేసి చూపిస్తుంది కదా! సేమ్ ఇలా మనకి మాస్క్ చేయటానికి కూడా ఆహ్, ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్‌ని యూజ్ చేస్తాము. ఓకే. సో, అది ఎలా అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ హాష్ సింబల్ ఫస్ట్ థింగ్ పైన రీప్లేస్ డిజిట్స్. మీకేమన్నా క్లారిటీగా కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆహ్, ఈజీగానే అర్థమైపోతుంది. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అనేది చాలా ఈజీ టాపిక్. ఓకేనా? సో, మీకింకా ఏమైనా దీని గురించి బాగా డీటెయిల్‌గా కావాలంటే ఒకసారి ఇట్లా నోట్‌ప్యాడ్ కానీ, లేదంటే వర్డ్ కానీ ఓపెన్ చేసి జస్ట్ దానిలో కంట్రోల్ ఎఫ్ అని కొట్టండి. కంట్రోల్ ఎఫ్ అని కొడితే చూడండి ఇక్కడ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అని వచ్చేసింది. ఓకేనా? ఇదేం కోడింగ్ కాదు, ఇంకోటి కాదు. ఓకేనా? ఇక్కడ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అని డైరెక్ట్‌గా వచ్చేసింది. సేమ్ ఇదే మనం ఇక్కడ ఇచ్చేసాం. సో, ఇక్కడ చూడండి ప్యాటర్న్ కూడా ఉంది. సేమ్. ఓకేనా? ఇంక ఆహ్, సో, ఇవన్నీ కూడా ఆహ్, మనకి లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్‌కి. ఓకేనా?
సో ఇప్పుడు మళ్ళీ కీబోర్డ్లోకి వెళ్ళిపోదాం. రీప్లేస్ డిజిట్స్. రీప్లేస్ డిజిట్స్ విత్ ఎక్స్ అన్నమాట. అంటే నేను ఇప్పుడు ఎక్స్తో రీప్లేస్ చేయబోతున్నాను. ఓకేనా. అక్కడ మనకి ఫేస్బుక్లో వచ్చేసరికి డాట్స్తో రిప్రజెంట్ చేశారు కదా, సేమ్ ఇదే పాస్వర్డ్ని నేను ఎక్స్తో రీప్లేస్ చేయబోతున్నాను. ఓకేనా. అంటే ఇక్కడ ఇదని కాదు, జస్ట్ నీకు మా ప్రాక్టికల్గా దానిలో చూపిస్తాను. ఓకేనా. అది చేయాలంటే ఏ, మా ఫేస్బుక్ వాళ్ళు చేయాలి, మనం చేసేది కాదు అది. ఓకే. వాళ్ళ కోడ్లో చేంజెస్ చేసుకోవాలి వాళ్ళు. సో సేమ్ ఇక్కడ నేను ఇంపోర్ట్ ఆర్ఈ అని రాశాను. సో దీనిలో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఆ, ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము, మాస్క్ చేయబోతున్నాం అంటే కనిపించకుండా. సో దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ మాస్క్డ్ అని ఇస్తున్నాను. మీకు ఈజీగా ఉండే ఏదైనా వేరియబుల్ నేమ్ కూడా ఇచ్చేసుకోవచ్చు, సింపుల్గా ఏ బి అని కూడా ఇచ్చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మళ్ళీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రీ డాట్ సబ్. సబ్ అంటే సబ్స్టిట్యూట్. ఓకేనా. సబ్స్టిట్యూట్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వన్ దేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ అనదర్ వన్. ఒకదానికి బదులుగా ఇంకొకటి చూపిస్తూ ఉంటుంది. ఓకే. సో హియర్ ఆర్ఈ డాట్ సబ్, సబ్లో ఆర్ అండ్ ప్యాటర్న్ రాయాలి కదా. ప్యాటర్న్కి ఫస్ట్ బ్యాక్ స్లాష్ అండ్ దెన్ మనం దేన్ని రీప్లేస్ చేయాలి, డిజిట్స్. సో దానికన్నా ముందు ఇక్కడ మనం టెక్స్ట్ని ఇచ్చేసుకోవాలి. అంటే దేన్ని రీప్లేస్ చేయాలో అది ఇవ్వాలి కదా ఫస్ట్. ఒక నెంబర్ ఇస్తే దాన్ని రీప్లేస్ చేస్తుంది, ఒక టెక్స్ట్ ఇస్తే దాన్ని రీప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ మనం డిజిట్స్ అంటే నెంబర్ని రీప్లేస్ అయిపోతున్నాం కాబట్టి ఇక్కడ నేను యాజ్ టీజ్గా టెక్స్ట్ ఈక్వల్ టు ఇందాక రాసినటువంటి ప్రోగ్రాంలోనే మనకు చిన్న చేంజెస్ చేస్తే సరిపోతుంది. బట్ మీకు క్లారిటీగా ఉండటం కోసం అని చెప్పేసి నేను ప్రీవియస్ అంతా క్రియేట్ చేసి ఇస్తున్నాను. ఇక్కడ అవుట్పుట్ కూడా క్లియర్ చేసేస్తాను ఫస్ట్. ఓకే. సో టెక్స్ట్ ఈక్వల్ టు అగైన్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. మై నెంబర్ ఈస్ ఓకే అగైన్ 9012345678 9 అమ్మో, ఒకటి ఎక్స్ట్రా అయిపోయింది. ఓకే. 10 డిజిట్స్ కదా మనం ఎక్స్ట్రా చేసేది. ఓకే. సో ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ కామా మనం దేంతో రీప్లేస్ చేయాలి ఈ నెంబర్స్ని, ఎక్స్తో కదా. సో ఇక్కడ అందుకోసం అని చెప్పేసి ఎక్స్ అనేది ఇస్తున్నాను, క్యాపిటల్ ఎక్స్. నెక్స్ట్ మరి ఎందులో ఉన్నటువంటి నెంబర్ని రీప్లేస్ చేయాలి ఇక్కడ అంటే టెక్స్ట్లో ఏదైతే ఉందో ఆ నెంబర్ని రీప్లేస్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను టెక్స్ట్ అనేది ఇస్తున్నాను, వేరియబుల్ నేమ్. ఓకే. సో ఇక్కడ ప్యాటర్న్ చూడండి ఒకసారి. రీ డాట్ సబ్. ఓకే. సబ్ ఆఫ్ ఆర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డిజిట్స్. డిజిట్స్ అంటే నెంబర్స్ కాబట్టి బ్యాక్ స్లాష్ టీ అండ్ దెన్ ఎక్స్తో రీప్లేస్ చేయాలి కాబట్టి ఎక్స్ అండ్ దెన్ టెక్స్ట్ని రీప్లేస్ చేయాలి టెక్స్ట్. ఓకే. సో హియర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అవుట్పుట్ని చూడాలి కదా. ఆ అవుట్పుట్ని చూడటానికి ఇక్కడ ప్రింట్ ఆఫ్ దేనిలో మనం మార్క్స్ చేసుక వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ మాస్క్ కదా. సో ఇక్కడ నేను మాస్క్డ్ అని ఇస్తున్నాను, పైన ఏదైతే ఇచ్చాను దానికి వేస్తున్నాను. ఓకే. మనకి ఇంత అవసరం లేదు అవుట్పుట్ చూడటానికి, అప్పుడు కొంచెం ప్రోగ్రామ్ కనిపిస్తుంది మనకి. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా ఒకేసారి చూడొచ్చు. ఇప్పుడు నేను దీన్ని రన్ చేయబోతున్నాను. సారీ, సంథింగ్ ఈజ్ ఎర్రర్, జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. మాస్క్డ్ ప్రింట్ ఆఫ్ మాస్క్డ్. ఓకే. మాస్క్డ్ ఈక్వల్ టు ఆర్ఈ డాట్ సబ్.
text. So wait for a second. Wait. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసింది. సో ఓకే, దీన్ని క్లియర్ చేసి మళ్ళీ రన్ చేస్తాను. సిఎల్ఎస్. ఓకే, జస్ట్ అదే టైటిల్ నేను ఇక్కడ ఇస్తాను. దెన్ సి వాట్ ఇట్ విల్ షో. సిఎల్ఎస్ క్లియర్ చేసేసాను అంతా. సో ఓకే, జస్ట్ ఏం లేదు, మనం టైటిల్ పైన ఇచ్చాం కదా, ఈజీగా అర్థం అవడానికి అది కింద ఇవ్వాలి. ఓకే, సో ఓకే, దట్ డజంట్ మ్యాటర్ హియర్. సో ఇక్కడ చూడండి, నెంబర్ వచ్చేసరికి ఇది. ఓకే, ఈ నెంబర్ని మనం ఎక్స్తో రీప్లేస్ చేసాం, అంతే, ఏమి లేదు ఇక్కడ. ఓకే, మై నెంబర్ ఈజ్ అని ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ మై నెంబర్ ఈజ్ అని ఎక్స్ అని ఉంది. ఓకేనా, అదే ఫేస్బుక్లో వచ్చేసరికి డాట్స్ ఉంటాయి ఇన్స్టా ఆఫ్ పాస్వర్డ్, సేమ్ లైక్ దట్, జస్ట్ లైక్ దట్. ఓకే, నౌ what we have to do, we have to paste this program in our live class notes. ఇక్కడ మనం పైన ఇచ్చేసుకుందాం, క్లారిటీగా వస్తుంది. నెక్స్ట్ దీనిలో సరికి ఇదంతా తీసేసి ఇక్కడ టైటిల్ కూడా చేంజ్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఏం చూసే ఇప్పుడు వరకు ఫస్ట్ సెర్చ్ ఫైండ్ ఫోన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసాం, చూసాము. అదేవిధంగా ఆల్ డిజిట్స్ అనేది, ఫైండ్ ఆల్ డిజిట్స్ అనేది కూడా చూసాము. నెక్స్ట్ రీప్లేస్ చేయటం అనేది కూడా చూసాము. నెక్స్ట్ ఇప్పుడు మనకి ద లాస్ట్ వన్ కంపైల్. ఓకేనా, ఈ కంపైల్ అనేది ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది కూడా మనం చూద్దాము. సో దీనికోసం వచ్చేసరికి మనం ప్యాటర్న్ ఇస్తున్నాను నేను ఇక్కడ. సేమ్ అదే ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ చేంజ్ చేస్తాను, టెక్స్ట్ అదంతా అంతే ఉంది. ఓకే, సో ఇక్కడ ప్యాటర్న్ వేరియబుల్ నేమ్ చేంజ్ అయింది అంతే, ప్యాటర్న్ ఈక్వల్ టు, అది కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అది మీకు అర్థం కావడానికి కోసం మాత్రమే చేంజ్ చేశాను. డాట్ కంపైల్. ఓకేనా, సో ఇన్ parenthesis we need to give the ప్యాటర్న్, రైట్. సో ప్యాటర్న్ ఏంటి ఇక్కడ, ఆర్. ప్యాటర్న్ అంటే ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ప్యాటర్న్ అని కాదు, ఇందాక మనం ఇచ్చాం కదా, అది కూడా ఒక ప్యాటర్నే. సెర్చ్ చేసేటప్పుడు, ఫైండ్ ఆల్ చేసేటప్పుడు, ఓకేనా, మ్యాచ్ చేసేటప్పుడు అవి అవి కూడా ప్యాటర్న్సే. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ సేమ్ \d. ఇక్కడ మళ్ళీ మనకి కర్లీ బ్రేసెస్లో, మామూలుగా అయితే ఫ్లవర్ బ్రషెస్ అంటాము జనరల్ లాంగ్వేజ్, కానీ యాక్చువల్గా టెక్నికల్గా వచ్చేసరికి కర్లీ బ్రేసెస్ అని అనాలి వీటిని. ఓకే, ఈ కర్లీ బ్రేసెస్లో 10 అంటే మనం 10 నెంబర్స్ కదా కంపైల్ చేయబోయేది. సో అసలు ఈ కంపైల్ అంటే ఏంటి అంటే, ఈ కంపైల్ అనేది మనకి ఫస్ట్
ఈ టెక్స్టు ఇప్పుడు ఒక్క నంబరే ఉంది ఇక్కడ. ఓకేనా? సేమ్ అదే విధంగా మనకి ఇంకొక నంబర్ ఉందనుకోండి. అలాంటప్పుడు మనం ఆహ్, 2 నంబర్స్‌ని ఒకేసారి ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు అంటే మల్టీపర్పస్‌గా ఒకటే ప్రోగ్రామ్ రాస్తాం. కానీ 2 టైమ్స్ రన్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా కంపైల్ చేసుకుంటాం అనమాట. ఒకే ప్రోగ్రామ్‌ని 2 టైమ్స్‌ని రన్ చేస్తాము. నార్మల్‌గా అయితే 2 టైప్స్ ఆఫ్ టెక్స్ట్‌ని మ్యాచ్ చేయాలన్నా, సెట్ చేయాలన్నా కానీ వాటికి సెపరేట్ ప్రోగ్రామ్స్ రాస్తాం గదా! సో, ఇక్కడ మనకి ఇలా సెపరేట్ కాకుండా జస్ట్ ఆల్రెడీ ఉన్న వాటిని యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ రాసి 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మనకి మల్టిపుల్ టైమ్స్ సేమ్ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మాత్రమే ఈ కంపైల్‌ని యూజ్ చేస్తాము. ఓకేనా? సో, ఈ కంపైల్ గనుక మీకు అర్థం అవ్వకపోతే ఆహ్, ఇప్పుడు ఇది అంత ప్రెజెంట్ బేసిక్ లెవెల్‌కి అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా? జస్ట్ వాచ్ అండ్ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే. సో, హియర్ నేనిక్కడ ఇది కూడా తీసేస్తున్నాను. ఇక్కడ ఇచ్చిందొచ్చేసరికి మనకు సింగిల్ ఇచ్చేసాము. సింగిల్ నంబర్ ఇచ్చాము గదా! దీన్ని కూడా నేను తీసేసి దీని బదులుగా వేరేది ఇస్తాను. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి రిజల్ట్ మనకి అవుట్‌పుట్ టు రిజల్ట్‌లో కనిపిస్తుంది కాబట్టి రిజల్ట్ ఈక్వల్ టు ప్యాటర్న్ డాట్ ఫైండ్ ఆల్. ఈ ఫైండ్ ఆల్‌ని ఇంతకుముందు కూడా మనం ఇచ్చేసాము. ఫైండ్ ఆల్. సో, ఇప్పుడు దీనిలో మనం ప్రోగ్రామ్ రాస్తున్నాము. ప్రోగ్రామ్ కాదు. జస్ట్ ఇందాక టెక్స్ట్ ఇచ్చాము గదా! ఆ టెక్స్ట్ బదులు ఇక్కడ మనం ఆహ్, జస్ట్ నార్మల్ టెక్స్ట్ అని ఇస్తున్నామనమాట. ఆ టెక్స్ట్ అనేది వేరియబుల్ తీసేసి ఇక్కడ వేరే టెక్స్ట్ ఇస్తున్నాం. ఓకే. సో, ఫర్ దట్ పర్పస్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యాస్ కాల్ ఆహ్, సీ హియర్ 1, 2, 3, 4, 5, 6, 7, 0, 10, 10 నంబర్స్. ఓకే. ఆర్ ఇగోండి ఇప్పటి వరకు మనం సింగిల్ ఇచ్చాము. ఇప్పుడు మనం ఇంకొక 2 నంబర్స్ ఒకేసారి ఇస్తున్నాము. ఓకేనా? నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే జస్ట్ రివర్స్ చేస్తున్నాను నంబర్స్‌ను. ఓకేనా? 8097654321 ఓకే. ఇంకో 10 డిజిట్స్ అయినాయి కదా! 2, 4, 6, 8, 10 ఓకే. రిజల్ట్. ఇలా ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత రాసేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రింట్ చేయబోతున్నాను. ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఇంతకుముందు ఇది మీకు క్లియర్‌గా ఉండడానికి ప్రీవియస్ అవుట్‌పుట్స్‌ని క్లియర్ చేసేస్తున్నాను. ఓకే. ఇది ప్రోగ్రాము. టెర్మినల్ మనకి ఇంత అవసరం లేదు. జస్ట్ ఇది రీప్లేస్ కాదు. కంపైల్ యూసేజ్ అనమాట. కంపైల్. ఓకే. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. సో, ఇక్కడ కంపైల్ ఇచ్చాము కదా! దీన్ని ఇప్పుడు నేను రన్ చేసేస్తున్నాను. సో, చూడండి 2 నంబర్స్‌ని ఒకేసారి చేసుకుంది. ఓకేనా? దీనికోసం కంపైల్. మల్టిపుల్ టైమ్స్‌ని యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఒకే ప్రోగ్రామ్ మల్టిపుల్ టైమ్స్ యూ రన్ చేయడం కోసం ఈ ఇలా 2 నంబర్స్‌ని ఒకేసారి ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం కూడా దీన్ని కంపైల్ అనేది యూజ్ చేస్తామనమాట. ఓకేనా? సో, ఇది. సో, ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్‌ని ఆహ్,
లైవ్ క్లాస్ నోట్స్‌లో కాపీ చేయబోతున్నాను. సారీ. ఓకే. ఇందాక సబ్స్టిట్యూట్ చేసాం కదా! రీప్లేస్. ఓకే. రీప్లేస్ ఆర్ సబ్స్టిట్యూట్. ఓకే. సో, దీనికి ఒక చిన్న నోట్ ఇవ్వబోతున్నాను దీనికి నేను. జస్ట్ అండర్‌స్టాండ్ అర్థం అవ్వటానికి. ఓకే. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీప్లేస్ పార్ట్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్. Used to replace parts of a string that match a pattern with sorry a replacement string. It is easy to replace parts of a string that match a pattern with రీప్లేస్మెంట్ స్ట్రింగ్. ఓకే. అంటే ఏం లేదు, జస్ట్ రీప్లేస్ అయిపోతుంది ఇచ్చినటువంటి స్ట్రింగ్‌ని. ఓకేనా. అది ఒక ప్యాటర్న్‌లో ఉన్నటువంటి స్ట్రింగ్‌ని రీప్లేస్ అయిపోతుందని చెప్పేసి చెప్తుందనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇదిగోండి, లైవ్ క్లాస్ ప్రోగ్రామే ఉంది మీకు. ఓకే. నెక్స్ట్ సేమ్ మీకు కంపైల్ కూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది కాబట్టి, ఈ కంపైల్‌కి కూడా ఆహ్, చిన్న డెఫినిషన్ రాయబోతున్నాను. సో, కంపైల్స్ ఏ రెగ్యులర్ expression into a regex object. Compiles a regular expression into a regex object, so it can be reused multiple times efficiently. ఇక్కడ నుంచి వేరే లైన్‌లో మెన్షన్ చేస్తే అంతా ఒకే స్క్రీన్‌లో కనిపిస్తుంది. స్క్రీన్
Sorry. Efficiently. So compiles a regular expression into a regex object, so it can be reused multiple times. మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడానికి మాత్రమే ఈ కంపైల్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నా. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అంటే చూడండి, టూ, ఇదొకసారి ఇదొకసారి మల్టిపుల్ టైమ్స్, ఈ నెంబర్ ఒకసారి ఈ నెంబర్ ఒకసారి. ఓకేనా? ఆ, మనం ఈ క్లాస్ క్లోజ్ చేసే ముందు మనం ఇవాళ ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం అనేది కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఓకేనా? ఫస్ట్ మనం ఈ వరల్డ్ క్లాస్ స్టార్ట్ చేసింది కామన్ ప్యాటర్న్స్ నుంచి స్టార్ట్ చేసాము. ఓకే, కామన్ ప్యాటర్న్స్. ఈ కామన్ ప్యాటర్న్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా మనం చూసాం కదా. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి డిజిట్స్ అంటే 0 to 9 అనమాట. అదేవిధంగా క్యాపిటల్ డి వచ్చేసరికి నాట్ ఏ డిజిట్స్, స్మాల్ డబ్ల్యూ వచ్చేసరికి వర్డ్ క్యారెక్టర్, క్యాపిటల్ డబ్ల్యూ నాట్ ఏ వర్డ్ క్యారెక్టర్, క్యాప్ స్మాల్ వచ్చేసరికి వైట్ స్పేస్, క్యాపిటల్ వచ్చేసరికి నాట్ ఏ వైట్ స్పేస్. ఓకే, ఇవన్నీ మనం ఓన్లీ డీతోనే చేసాం కదా. నెక్స్ట్ అప్కమింగ్స్లో కావాలంటే మీకు నేను ఈ డబ్ల్యూతో ఎస్తో కూడా క్లాసెస్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ఫోన్ నెంబర్. ఫస్ట్ ఫోన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసాము. అంటే ఈ టెక్స్ట్ ఈ నెంబర్ కలిసి ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్ని తీసేసి ఓన్లీ నెంబర్స్ మాత్రమే. ఫర్ సపోజ్ మనం ఎవరికైనా కాల్ చేయాలంటే మనకు ఫోన్కి కావాల్సింది వాళ్ళ నేమ్ కాదు, జస్ట్ నెంబర్తోనే డయల్ చేస్తాం కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ నెంబర్ తీసుకొని ఇచ్చినటువంటి టెక్స్ట్లో నెంబర్స్ మాత్రమే తీసుకొని టెక్స్ట్ అంతా లీవ్ చేసేస్తాం. సో దానికోసం అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఫైండ్ ఆల్ డిజిట్స్. సో ఇక్కడ చూడండి, దీనికి హెడింగ్ చేద్దాం. సో ఇచ్చినటువంటి వాటిలో ఆ డిజిట్స్ అన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చేసరికి ఆల్ డిజిట్స్ అని. ఓకేనా? సో ఇలా వచ్చేసరికి మనకు అవుట్పుట్ వచ్చేసరికి ఇండివిజువల్గా వస్తుంది అనమాట. అంటే 9 0 సపరేట్గా వస్తుంది. ఇదంతా కాంబినేషన్గా ఉంది కదా, బట్ ఇక్కడ వచ్చేసరికి ఇండివిజువల్గా వచ్చేస్తుంది అవుట్పుట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ కాబట్టి కలిపి వస్తుంది, ఇక్కడ గ్రూప్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇండివిజువల్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ని ఎలా అయితే హైడ్ చేస్తామో సేమ్ అలానే హైడ్ చేయడానికి ఈ నెంబర్స్ మనం ఎక్స్తో హైడ్ చేసాము. అదేవిధంగా కంపైల్ అనేది ఈ నెంబర్స్ని మనం 2 times యూజ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఈ క్లాస్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా? ఈ క్లాస్ కంటెంట్ మీకు నచ్చితే స్మాష్ దట్ లైక్ బటన్. Want to stay updated with our latest content? Hit subscribe. Got any questions or doubts? Drop them in the comments. We are here to help. అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కెరీర్ని ఐటీలో స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారో మీరు కనుక ఈ క్లాస్ని మీ సోషల్ మీడియా నెట్వర్క్స్లో షేర్ చేసినట్లయితే వాళ్ళకి మీరు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఓకే, సో షేర్ దిస్ వీడియో అండ్ మేక్ ఏ డిఫరెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next class. See you in next class.